రెక్కలను చూడండి, ఎంతో అందంగా ఉన్నాయి. ఈ అడవిలో ఎవ్వరూ నా అందానికి సాటిరారు. నిజమే నెమలి, నీ అందం అనేది అసాధారణం. కానీ అంటావేంటి? నా అందానికి ఎవ్వరూ సరితూగరు. అందరూ నెమలిని మెచ్చుకున్నా ఓ పక్షి మాత్రం మెచ్చుకోలేదు. నెమలి గర్వం కాకికి నచ్చలేదు. శుభోదయం నెమలి, నీ అందం అద్భుతం. కానీ నీకు ఆ గర్వం లేకుండా ఉంటే ఇంకా అందంగా ఉండేదానివి. చెప్పావులే నీతి కబుర్లు. అయినా అందం గురించి నీకేం తెలుసు? నల్లటి రెక్కలతో నల్లగా ఉంటావు. నీకు అందం గురించి మాట్లాడి అర్హతే లేదు. అందం శాశ్వతం కాదు నెమలి, కానీ దయాగుణం మరియు నిజమైన జ్ఞానం ఎన్నటికీ ఉండేవి మరియు శాశ్వతమైనవి. జ్ఞానం, దయా ఇవి ఎవ్వరికీ అవసరం లేదు. నాకు నా రెక్కలు, నా అందం ఉంటే చాలు. కాకి తన మనసు బాధపడినప్పటికీ మౌనంగా ఉండి కాలమే నెమలికి బుద్ధి చెబుతుందని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఒకరోజు ఆకాశం అంతా మబ్బులు, తీవ్రంగా గాలి వీచింది. కుండపోతగా వర్షం కురుస్తుంది. అన్ని జంతువులు వాటి గుహలని వెతుక్కుంటూ వెళ్ళిపోయాయి. ఓహో, నా అందమైన రెక్కలే తడిసి నాకు భారమయ్యాయి. ఈ రెక్కల బరువు వల్ల నడుస్తుంటే నేలమీద పడిపోతున్నాను. ఈ రెక్కలను చూసుకుని గర్వంతో విర్రవీగాను. నెమలి, నీ రెక్కల గురించి ఆలోచించకు. గూడు మరియు ఆహారాన్ని వెతుక్కోవాలి. కాని నేను ఇప్పుడు ఏమీ చెయ్యలేను. నా రెక్కలు తడిసిపోయాయి. నేను ఎక్కడికి వెళ్ళలేను. కాకి ఈ వాతావరణానికి అలవాటు పడిన పక్షి. వర్షం ఆగిన తర్వాత కాకి అన్నింటి కోసం ఆహారాన్ని వెతుక్కొని తీసుకొస్తుంది. మిత్రులారా, ఇదిగో మీకోసం ఆహారం తెచ్చాను. కృతజ్ఞతలు కాకి, నువ్వు చాలా సహాయం చేశావు. కాకి, నేను నిన్ను అవమానించినందుకు నన్ను క్షమించు. కష్టకాలంలో అందం అనేది ఎందుకూ పనికిరాదు అని ఇప్పుడు నాకర్థమైంది. ఈ తుఫానులో మా పట్ల నువ్వు చూపించే దయ మరియు నువ్వు చేసిన సహాయం మమ్మల్ని రక్షించాయి. సరే నెమలి, ప్రతి కష్టకాలం మనకి ఒక గుణపాఠం నేర్పుతుంది. నిజమైన అందం మన హృదయాల్లో ఉంటుంది, మన రూపంలో కాదు. ఇప్పటి నుంచి నేను ఇతరుల పట్ల మరింత వినయం కలిగి ఉండటానికి ప్రయత్నిస్తాను. ఆ రోజు నుంచి నెమలి మరింత దయగల మరియు వినయశీలిగా మారింది. నిజమైన గొప్పతనం మనం ఇతరులను ఎలా ఆదుకుంటామనే దానిలో ఉంది. మన ప్రవర్తన, మనం ఇతరులకి ఇచ్చే గౌరవం మన స్థానాన్ని నిర్ణయిస్తాయి. ప్రతి ఒక్కరూ గమనించండి, గర్వం తాత్కాలికమైన మెప్పుని ఇస్తుంది, కానీ దయ మరియు వినయం శాశ్వతమైన ఆనందాన్ని, గౌరవాన్ని ఇస్తాయి. కాబట్టి మితిమీరి ప్రవర్తించడం మంచిది కాదు.